సో గుడ్ మార్నింగ్. లాస్ట్ క్లాస్లో 46 సమ్స్ సాల్వ్ చేసాం నెంబర్ సిరీస్లో. ఈరోజు మరికొన్ని సమ్స్ మనం ఇప్పుడు చూస్తాం. కొంచెం డెప్త్లో ఉన్న సమ్స్కి వెళ్తాం. జాగ్రత్తగా చూడండి. ఇందులో ఫస్ట్ సమ్ చూడండి. 6, 13, 38, క్వశ్చన్ మార్క్ 532, 26, 75 ఈ రకంగా ఉంది. అర్థమవుతుందా? దీన్ని జాగ్రత్తగా చూడండి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉన్న సమ్. యాక్చువల్గా 6, 13 అవ్వాలనుకోండి ఏం చేస్తే అవుతుంది? ఇంటూ 2 + 1. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చామనుకోండి ఇదేంటవుతుంది చెప్పండి? 13 × 38 అంటే 13 × 3 39 -1. ఇది ఇంటూ 2 + 1, ఇది ఇంటూ 3 -1. సపోజ్ ఇది ఇంటూ 4 చేసామనుకోండి, ఇంటూ 4 చేసామనుకోండి, 4 30s ఎంత అవుతుంది? 120. 4 8s ఎంత? 32, 152. అర్థమవుతుందా? కాబట్టి 152 -1 సారీ +1 -1 అయింది, +1 152 + 1 అనుకున్నారు అనుకోండి 153 అవుతుంది. ఇప్పుడు 153ని ఇంటూ ఎంత చేయాలి? మళ్ళీ మనం ఇంటూ 5 చేయాలి. ఇంటూ 5 చేశారనుకో 150 × 5 ఏమవుతుంది? 750 అయిపోతుంది. సో లాజిక్ వర్కౌట్ అవుతుంది ఇక్కడ. కానీ లాజిక్ ఏంటి ఇందులో ఉన్నదనేది జాగ్రత్తగా ఆలోచించాలి. చూడండి, మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఏంటి అంటే ఇది ఇంటూ 1 + 7 × 1 అనుకున్నారు అనుకోండి. సిక్స్ ఇంటూ 1 చేసి +7 × 1 చేస్తున్నారు. 7 × 1 ఎంత? 7. 6 × 1 ఎంత? 6. 6 + 7 ఏమి? 13. జాగ్రత్త. ఈ లాజిక్లో మనం వెళ్ళామనుకో 13 × 2 ఇక్కడ ఇంటూ 1 చేసాడు, ఇంటూ 2 చేస్తున్నాడు. ప్లస్ ఇవి ఒక స్టెప్ ఇది తగ్గుతాయి, ఒక స్టెప్ ఇది పెరుగుతుంది. అంటే 6 × 2 13 × 2 ఎంత? 26 + 12 38. అలాగే దీన్ని చూసామనుకోండి, ఇదేమవ్వాలి? ఇంటూ 3 ప్లస్ ఇది ఒక స్టెప్ తగ్గాలి, ఇది ఒక స్టెప్ పెరగాలి. అంటే 5 × 3. సో 38 3s ఎంత? 3 30s ఎంత? 90. 90 + 24 114. 114 + 15 129 అయిందన్నమాట. ఇప్పుడు దీన్ని చూడండి. ఇది ఇంటూ 4 + 4 × 4. సో 400, 4 20s 80, 4 9s 36, 116. సో 400 + 116 516 + 16 532 సరిపోయింది. అదే నెక్స్ట్ ఇదేమవుతుంది? ఇంటూ 5 + 3 × 5. ఇది ఒకటి తగ్గుతుంది, ఇది ఒకటి పెరుగుతుంది. సరిపోయింది. సో ఆన్సర్ ఈజ్ 129. లాజిక్ జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అర్థమైందా? కొంచెం టఫ్. అర్థమైందా? ఒకటి హై లెవెల్ ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్ అది. నెక్స్ట్ 3 9 6 36 30. చూడండి, 3 × 3 9 - 3 ఇంటూ 3 9. 9లో 3 తీస్తే 6 ఇంటూ 6 -6 అంటే 3 × 3 - 3 అంటే 3 యొక్క మల్టిపుల్స్లో వెళ్తున్నాడు. ఇక్కడ ఆటోమేటిక్గా 3 యొక్క మల్టిపుల్స్లో 3 6 తర్వాత వచ్చింది 9 కాబట్టి ఇంటూ 9 అవ్వాలి. అంటే ఇంటూ 9 అంటే 30 × 9 270. ఆన్సర్ ఈజ్ 270. అర్థమైందా? నెక్స్ట్ ఇది దీనికి 8 డిఫరెన్స్, దీనికి 12 డిఫరెన్స్, దీనికి 16 డిఫరెన్స్. మళ్ళీ సెకండ్ స్టెప్ వెళ్ళండి. 4 కాబట్టి 4 కింద వస్తుంది. సో దీనికి 4 యాడ్ చేస్తే 20. సో 44 20 యాడ్ చేస్తే 64 ఆన్సర్. అది అర్థమైందా? ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ సమ్, వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ సమ్. చూద్దాం. 18 ఉంది, 17 ఉంది, 26 ఉంది, పక్కన 51 ఉంది. ఇది జాగ్రత్తగా చూడండి. మీరు దీనికి డిఫరెన్స్ చూసారు అనుకోండి. 18కి 17కి డిఫరెన్స్ ఎంత? 1. 17కి 26కి డిఫరెన్స్ ఎంత? 9. 26కి దీనికి డిఫరెన్స్ ఎంత? 25.
సో 1 అంటే 1 స్క్వేర్, 9 అంటే 3 స్క్వేర్, ఇది 5 స్క్వేర్. సో 1 స్క్వేర్, 3 స్క్వేర్, 5 స్క్వేర్, యాక్చువల్గా ఇది 7 స్క్వేర్ అవ్వాలి. 7 స్క్వేర్ అయితే ఇక్కడ 49 అవ్వాలి. సో 51కి 49 కలిపితే ఏమవుతుంది? 100 అవుతుంది. ఆన్సర్ 100. చూడండి 18, 17, 26, 51 ఇక్కడ సమ్ ఎంత అని అడిగారు. దీని డిఫరెన్స్ 1 అంటే 1 స్క్వేర్, దీనికి దీనికి డిఫరెన్స్ 9 అంటే 3 స్క్వేర్, దీనికి దీనికి డిఫరెన్స్ 25 అంటే 5 స్క్వేర్. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఏమవ్వాలి? 7 స్క్వేర్ అంటే 49. 51 ప్లస్ 49 యాడ్ చేస్తే ఏమవుతుంది? 100 అవుతుంది. సో 100 వచ్చేసింది. కానీ ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ఏ 150, బి 130, సి 120, డి 140 ఇచ్చారు. మరి 100 ఉందా ఆప్షన్స్లో? లేదు. కానీ లాజిక్ ఏమో ఇంప్లిమెంట్ అయిపోయింది, ఆన్సర్ లేదు. అంటే అర్థం ఏంటి? ఒకే సిరీస్కి 2 లాజిక్లు ఉండొచ్చు. ఎగ్జామినర్ ఏ లాజిక్ని దృష్టిలో పెట్టుకుని ప్రశ్న అడిగాడో మనకి తెలియదు. కాబట్టి ఆయన ఇచ్చిన ఆప్షన్స్లోంచే మనం ఆన్సర్ వెతకాలి. కాబట్టి అంటే ఇంకొక లాజిక్ ఏదో ఉండాలి ఇందులో. సో ఆ లాజిక్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది ఇక్కడ ప్రశ్న. సో ఆ లాజిక్ కోసం మనం ట్రై చేయాలి. సో ఇంకొక లాజిక్ కూడా ఇంప్లిమెంట్ అయి ఉంది ఇందులో. కాబట్టి అది ఎలాగా అనేది చూడాలి. సో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నది 18, 17, 26 ఏముందండి అక్కడ? చూద్దాం. చూడండి 18, 17, 26, 51 క్వశ్చన్ మార్క్ ఉంది. దీనికి దీనికి ఏమని రాయొచ్చు అంటే ఇంటూ 1 మైనస్ 1 క్యూబ్. 18 ఇంటూ 1 ఎంతండి? 18. 18 మైనస్ 1 క్యూబ్ అంటే 1 క్యూబ్ అంటే 1 కాబట్టి 18 మైనస్ 1 అంటే 17. ఇది ఎందుకో చూడండి. 17 ఇంటూ 2 34 మైనస్ 2 క్యూబ్ 8. 34 మైనస్ 8 ఎంత? 26. అలాగే ఇంటూ 3 26 ఇంటూ 3 ఎంత అవుతుంది? 78 మైనస్ 3 క్యూబ్. 78 మైనస్ 3 క్యూబ్ అంటే 27. 78 మైనస్ 27 ఎంత? 51. కాబట్టి ఇంటూ 4 మైనస్ 4 క్యూబ్. ఇంటూ 4 అంటే ఎంత అవుతుంది? 450 200 4 204. 204 నుంచి ఎంత పోయింది? ఎంత పోయింది? 64 పోయింది. 4 క్యూబ్ అంటే 64. 204 నుంచి 64 పోతే ఎంత అవుతుంది? సో ఇక్కడ 140 అవుతుంది. 140. సో ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. సో 140. సో ఈ లాజిక్ని మనం ఎవాల్యుయేట్ చేయాలి. సో ఇది లాజిక్కే. ఒక్కొక్కసారి ఆన్సర్ మనకి ఆ లాజిక్ కరెక్ట్ అయ్యి ఆన్సర్ ఆప్షన్స్లో లేకపోవచ్చు. అప్పుడు వేరే లాజిక్ ఆలోచించక తప్పదు. అర్థమవుతుంది? ఇక ఇంకో మార్గం లేదు. నెక్స్ట్ ఈ సింపుల్ సమ్స్ ఏవి? డిఫరెన్స్ 9, డిఫరెన్స్ 13, ఇది 17, ఇది 21, దీనికి దీనికి 4, దీనికి దీనికి 4, దీనికి దీనికి 4 కాబట్టి 4 25. 64 ప్లస్ 25 కలిపితే 65 ప్లస్ 25 కలిపితే ఆన్సర్ ఎంత? 90. ఇది ఆన్సర్. అలాగే ఇక్కడ చూడండి. దీనికి దీనికి ఎంత? 3, దీనికి దీనికి ఎంత? 4, దీనికి దీనికి తెలియదు అలా వదిలే. దీనికి దీనికి ఎంత? 7 కాబట్టి 3 4 ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది 5, ఇది 6. సో 9 5 కలిపితే ఎంత అవుతుంది? ఆన్సర్ 14. సో 14 ప్లస్ 6 20, 20 ప్లస్ 7 27 సరిపోయింది. కాబట్టి ఆన్సర్ 14. అలాగే ఇది చూడండి. 6కి 11కి డిఫరెన్స్ 5, 11కి దీనికి 10, దీనికి 15, 5 5 చొప్పున ఇంక్రీజ్ అవుతే వెళ్తుంది కాబట్టి ఇక్కడ 25 అవుతుంది. 56కి 25 కలిపితే 81. అలాగే ఈ రెండింటికి దీనికి దీనికి డిఫరెన్స్ 8, దీనికి దీనికి 10, దీనికి దీనికి 12, దీనికి దీనికి 14, దీనికి దీనికి 16 కాబట్టి 18 అవుతుంది. 2 2 చొప్పున ఇంక్రీజ్ అవుతే వెళ్తుంది. 16 2 ఇంక్రీజ్ అయితే 18. సో 70 ప్లస్ 18 88 ఆన్సర్. సో అలాగే దీన్ని చూద్దాం. 120కి 99కి డిఫరెన్స్ ఎంత అంటే 21, దీనికి దీనికి 19, దీనికి దీనికి 17, దీనికి దీనికి 15, 2 2 డిక్రీజ్ అవుతూ వస్తుంది. సో 15 2 డిక్రీజ్ అయితే 13 కాబట్టి ఆన్సర్ 61. 48 ప్లస్ 13 ఎంత అవుతుందంటే 61. అర్థమైందా? అలాగే ఆఖరిది ఇక్కడ 22 ఉంది, 24 ఉంది, 28 ఉంది. దీనికి దీనికి డిఫరెన్స్ వచ్చేసి 2, దీనికి దీనికి 4, దీనికి దీనికి ఉంది, ఇలాగ ఉంది, ఇదే ఉంది.
దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది అనేది చూడండి. 52కి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది, 32 డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఇది 2 పవర్ 1, 4 అంటే 2 స్క్వేర్, 4 అంటే 2 స్క్వేర్, ఇది 2 క్యూబ్ అవ్వాలి, ఇది 2 పవర్ 4 అవ్వాలి. అప్పుడే 32 అంటే నథింగ్ బట్ 2 పవర్ 5. అర్థమైందా? డిఫరెన్స్ 2 అంటే 2 పవర్ 1. మళ్ళీ ఒకసారి చూసుకోండి ఇక్కడ, మళ్ళీ మీకు అర్థమైందో లేదో ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. దీనికి డిఫరెన్స్ ఎంత 2, దీనికి ఎంత 4. 2 అంటే 2 పవర్ 1, ఇదంటే 2 స్క్వేర్. సో ఈ రెండు తెలియదు ఎలా ఉంది. దీనికి డిఫరెన్స్ ఎంత 32. 32 అంటే 2 పవర్ ఎంత 5. కాబట్టి ఇది 2 క్యూబ్, ఇది 2 పవర్ 4 అయి ఉండాలి. ఇలా అయితేనే మనకి రూల్ ఇంప్లిమెంట్ అవుతుంది. కాబట్టి 2 క్యూబ్ అంటే ఏంటి 8. సో 28 ప్లస్ 8 అంటే ఎంత 36. 2 పవర్ 4 అంటే ఎంత 16. 36 ప్లస్ 16 ఎంత 52. సరిపోయింది. సో ఆన్సర్ ఈజ్ 36. సో రూల్ ఇది జాగ్రత్తగా మీరు ఇంప్లిమెంట్ చేసుకోవాలి. విషయం అర్థమైందా? జాగ్రత్తగా చూసుకోండి. సో నెక్స్ట్ సమ్స్ చూడండి. ఇక్కడ 10కి 100కి 10కి ఎంత కలిపి 100 వస్తుంది 90. 100కి 100, 200కి 310 అంటే 110. 90, 100, 110, 10 10 10 చొప్పున పెరుగుతుంది. కాబట్టి 110 10 కలిపితే 120. సో 120 కాబట్టి 310 ప్లస్ 120 నథింగ్ బట్ 430. ఇది ఆన్సర్. నెక్స్ట్ ఇది ఇక్కడ 28కి దీనికి 5, 33కి దీనికి 2. 28కి 33కి డిఫరెన్స్ ఎంత అంటే 5. తర్వాత 33కి దానికి 2. మళ్ళీ 31 వల్ల 36 అయింది. 36 39 అవుతుంది. సో ఈ లాజిక్ వర్కౌట్ అవ్వదు. ఏది వర్కౌట్ అవ్వదు, డిఫరెన్స్లు చూస్తే వర్కౌట్ అయ్యేలాగా లేదు పరిస్థితి. అందుచేత మనం ఇప్పుడు కొత్త లాజిక్ ఎత్తుక్కోవాలి. చూద్దాం ఇది ఎలా ఉందో చూడండి. మీకు గతంలో కూడా చెప్పా 28 తర్వాత పెరిగింది, తర్వాత తగ్గింది, మళ్ళీ పెరిగింది. సో కాబట్టి ఇలాగ ఒకటి పెరిగి ఒకటి తగ్గుతుంటే ఆల్టర్నేట్ సిరీస్ చూసుకుందాం. ఇది అలాగే ఇది చూడండి. 28కి ఎంత కలిపితే 31 వస్తుంది, 3 కలిపితే. కానీ 31కి 3 కలిపారు అనుకో ఏమవుతుంది 34 అవుతుంది. సో ఆన్సర్ ఏంటంటే 34. ఇది కూడా అంతే. 33కి 3 కలిసి 36 అవుతుంది, దీనికి 3 కలిసి 39 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 30. ఆల్టర్నేట్ సిరీస్ 3 3 యాడ్ అవుతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి దీన్ని చూద్దాం మనం. ఏది 0 to 8 8 14 అది. దీనికి డిఫరెన్స్ +2, దీనికి +6, దీనికి +6, దీనికి ఎంత, దీనికి ఎంత అనేది తెలియాలి. ఇక్కడ 2 ఉందనుకోండి, తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు 6 అయింది అంటే ఎంత యాడ్ అయింది 4 యాడ్ అయింది. అలాగే 2 సార్లు రిపీట్ అవుతుంది అన్నమాట. అంటే యాక్చువల్గా దీని ముందు టర్మ్ కూడా +2 ఉండాలి, +6. కానీ దీని తర్వాత టర్మ్ ఏమవుతుంది 4 యాడ్ అయితే 10, 2 సార్లు +10. 14కి 10 కలుపు 24 అయింది. ఇది 24కి 10 కలుపు 34. సరిపోయింది లాజిక్. ఆన్సర్ ఈజ్ 24. అర్థమైందా? అది 125 ఉంది, 80 ఉంది, 45 ఉంది, 20 ఉంది. చూడగానే తెలిసిపోతుంది. ఇది 45 డిఫరెన్స్, ఇది 35 డిఫరెన్స్, ఇది 25 డిఫరెన్స్. 10 10 10 చొప్పున తగ్గుతుంది. సో 45 35 25 వల్ల 15 అవుతుంది. కానీ ఆన్సర్ ఏమవుతుంది 35 అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ 35. అలాగే ఇది చూడండి. 2కి 15కి ఎంత ఉంటుంది డిఫరెన్స్ 13 అవుతుంది. 2కి 15కి 13 అవుతుంది. దీనికి 26 అవుతుంది. దీనికి 39 అవుతుంది. 13 యొక్క మల్టిపుల్స్ 13 26 39 తర్వాత వచ్చేసి 52 అవుతుంది. కాబట్టి 80 + 52 132. ఇది ఆన్సర్. అలాగే దీన్ని కూడా అంతే. 11 22 33. సో 11 యొక్క మల్టిపుల్స్ కాబట్టి 44 అవుతుంది. తర్వాత 72 + 44 వచ్చేసి 116 అవుతుంది. ఇది ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 325 ఇది ఉంది. సో దీనికి డిఫరెన్స్ చూడండి. 259కి 325 ఇది 41 + 25 66. ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి. దీనికి ఎంత తేడా ఉంది 55. దీనికి డిఫరెన్స్ ఉంది ఎంత ఉంది 44.
దీనికి దీనికి డిఫరెన్స్ 33, దీనికి దీనికి 22, కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఏమవుతుంది 11 అవుతుంది. సో 105 11 కలిపితే 116 అవుతుంది ఆన్సర్. సో 66 55 44 33 22 అలాగా 11 యొక్క మల్టిపుల్స్ డిక్రీజ్ అవుతున్నాయి. సో ఆన్సర్ 11 అయితే 116 అవుతుంది. అలాగే ఇక్కడ ఇంకొక సమ్ ఉంది 1 4 అది చూడండి 1 into 2 plus 2 into 2 plus 2 2తో మల్టిప్లై చేసి 2 యాడ్ చేస్తున్నారు into 2 plus 2 into 2 plus 2 సరిపోయింది. కాబట్టి దీనికి కూడా అలాగే యాడ్ అవుతుంది into 2 plus 2 92 plus 2 94 ఆన్సర్ వచ్చేసి 94. నెక్స్ట్ చూడండి 4 9 ఇలా ఉన్నాయి. ఇది జాగ్రత్తగా ఒకసారి గమనించారనుకో, ఇది 4 అంటే మీరు ఒకసారి చూడండి 2 స్క్వేర్, 9 అంటే 3 స్క్వేర్, 25 అంటే 5 స్క్వేర్, 11 స్క్వేర్, ఇది వచ్చేసి 13 స్క్వేర్, ఇది వచ్చి 17 స్క్వేర్, ఇది వచ్చి 19 స్క్వేర్. సో ఈ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 5 స్క్వేర్ 11 స్క్వేర్ ఇలాగా ఇవన్నీ కూడా ఉన్నాయి ప్రైమ్ నెంబర్స్ యొక్క స్క్వేర్స్. కాబట్టి 5 తర్వాత వచ్చి ప్రైమ్ నెంబర్ ఏంటి ఉంటుంది, 5 తర్వాత వచ్చి ప్రైమ్ నెంబర్ ఏది 7. కాబట్టి ఆన్సర్ ఖచ్చితంగా ఇది 7 స్క్వేర్ అయి ఉండాలి, అంటే ఆన్సర్ 49. సో ఆన్సర్ వచ్చేసి 49. 7 తర్వాత 8 ప్రైమ్ నెంబర్ కాదు, 9 ప్రైమ్ నెంబర్ కాదు, 10 ప్రైమ్ నెంబర్ కాదు, అందుకే 11 వచ్చింది. సో అన్ని ప్రైమ్ నెంబర్ సిరీస్ యొక్క స్క్వేర్. అలాగే దీని చూద్దాం, ఇది 1 స్క్వేర్, ఇది 3 స్క్వేర్, 1 స్క్వేర్ 3 స్క్వేర్ 5 స్క్వేర్ 7 స్క్వేర్ 9 స్క్వేర్. ప్రైమ్ నెంబర్స్ కాదు ఇవి. 1 3 5 7 9 2 2 ఇంప్రూవ్ అవుతా, 2 2 డెవలప్ అవుతా, 2 2 ఇంక్రిమెంట్ అవుతా, స్క్వేర్ అవుతుంది. సో 9 2 ఇంక్రిమెంట్ అయితే 11, 11 కి స్క్వేర్ అయితే ఇక్కడ రావాలి 121 ఆన్సర్. ఆన్సర్ ఈజ్ 121. నెక్స్ట్ ఇది 1 1 2 6 24 7 20 అలా ఉంది చూడండి. ఇంటూ 1 into 2 into 3 1 into 1 1 1 into 2 2 2 into 3 6 6 into 4 24 ఖచ్చితంగా 24 into 5 అవ్వాలి అంటే 120. సో ఇది into 6 720 సరిపోయింది ఆన్సర్ 120. ఇక్కడ 5 7 760 ఉంది, ఇక్కడ 960 ఉంది. మొన్నే చెప్పాను ఇలాగా ఒక పెద్ద నెంబరు బాగా తగ్గిపోతా ఉందంటే డివైడ్ అవుతుంది. ఎంత డివైడ్ అవుతుందని తెలియాలంటే ఇక్కడ కష్టం మీరు చిన్న నెంబర్ల దగ్గర చూసుకోండి. 16 8, ఈ 16 ఎంతతో డివైడ్ చేస్తే 8 వచ్చింది, 2తో డివైడ్ చేస్తే 48 ఎంతో డివైడ్ చేస్తే 16 వచ్చింది, డివైడెడ్ బై 3. కాబట్టి ఇది ఖచ్చితంగా డివైడెడ్ బై 4, ఇది డివైడెడ్ బై 5, ఇది డివైడెడ్ బై 6. సో 916 5తో డివైడ్ చేస్తే ఇక్కడ నెంబర్ వస్తుంది, లేదా 48 4తో మల్టిప్లై చేస్తే ఇక్కడ నెంబర్ ఉంది. ఏది చేసినా 192 ఆన్సర్. సో దీన్ని 5తో డివైడ్ చేసినా, దీన్ని 4తో మల్టిప్లై చేసినా అదే ఆన్సర్. సో ఆన్సర్ ఇది 192. వెరీ ఈజీ. అర్థమైందండి. ఇలాగా మనం ఇంకొన్ని సమ్స్ చూసాం. ఇంకా చూద్దాం, ఇంకో నెక్స్ట్ సెట్ కూడా చూద్దాం. సో నెక్స్ట్ ఈ సెట్ని చూద్దాం. చూడండి, ఇందులో ఫస్ట్ది ఇది ఇంపార్టెంట్ లాజిక్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 1/81 1/54 1/36 1/24 అలా ఉన్నాయి, అన్ని 1/లు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా 1/, ఉంటుంది, దాంట్లో ఏం అబ్జెక్షన్ లేదు. ఇంకా బైలోనే లాజిక్ని మనం జాగ్రత్తగా చూడాలి. అర్థమైందా? ఇక్కడికి మీరు జాగ్రత్తగా చూస్తే దీనికి ఎంత డిఫరెన్స్ 27, దీనికి 18, దీనికి 12. అర్థమవుతుందా? సో 27 18 12. సో 27 9 మళ్ళీ అలాగైంది. మనకి ఇంకా ఈజీగా తెలుసుకోవడానికి 1/, జాగ్రత్తగా చూడండి, ఇది ఏమని చెప్పొచ్చు మనం, 81 ఉంది. 81 అంటే 1 ఇంటూ ఏ విధంగా రాయొచ్చు, 3/4 అని రాయొచ్చు. 3/4 81 కాబట్టి 1 ఇంటూ 3/4 కామా 1/54 అంటే 2 ఇంటూ 3³ సో ఇది 1 ఏమో పెరుగుతూ ఉంటుంది, 3/4 ఏమో తగ్గుతూ వస్తుంది. అప్పుడు ఇది 1/2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్, 2 స్క్వేర్ 4 3 స్క్వేర్ 9 4 ఇంటూ 9 36. సో 1/2³ ఇంటూ 3/1. కాబట్టి ఆఖరి ఇక్కడ రావాల్సింది ఏమవుతుంది, 1/2/4 ఇంటూ 3/0 అంటే ఇది 1/16. ఆన్సర్ ఇది 1/16.
సో అది లాజిక్ జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. డిఫరెన్స్ ద్వారా కాకుండా ఇలా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు దీని సంగతి ఏంటనేది చూద్దాం. 1 2 6 7 ఓకే క్లియర్గానే ఉంది. +1 × 3 +1 × 3 +1 × 3 +1 × 3. సో 67 × 3 అంటే అవుతుంది 360 180 21 201. ఆన్సర్ వచ్చేసి 201. సో +1 × 3 +1 × 3 +1 × 3 అలా జరుగుతుంది. దీన్ని చూద్దాం. 48 అలా 24 అయింది అంటే ఇంటూ 1/2 అయింది, డివైడ్ అయింది. తగ్గిందంటే సగానికి సగం తగ్గిపోయింది కాబట్టి ఇంటూ డివైడ్ అయింది. ఇది పెరిగింది ఇంటూ 4 అయింది. మళ్ళీ ఇది ఇంటూ 1/2 96లో సగం 148. 48 4తో మల్టిప్లై చేస్తే 192. కాబట్టి ఇంటూ ఆఫ్ ఇంటూ 4 ఇంటూ ఆఫ్ ఇంటూ 4 అది లెక్క. ఇంటూ ఆఫ్ ఇంటూ 4 అది రాజు. కాబట్టి ఇంటూ 4 అయిపోయింది. నెక్స్ట్ వచ్చింది ఇంటూ ఆఫ్. సో 192/2 అంటే ఎంత అవుతుంది 96. ఇది ఆన్సర్. అర్థమైందండి. ఇది చూద్దాం. ఇది ఇంటూ 3 +4 ఇంటూ 5 +6 ఇంటూ 7 ప్లస్ అంటే ఒకసారి మల్టిప్లికేషన్ ఒకసారి ఎడిషన్. నెంబర్ మాత్రం ఇంక్రిమెంట్ అవుతుంది. 3 4 5 6 7 కాబట్టి 8 +8 అవుతుంది. కాబట్టి 1135. 1127 8 కలిపితే 1135. అందువల్ల ఇంటూ 3 +4 ఇంటూ 5 +6 ఇంటూ 7 +8. నెక్స్ట్ 3కి దీనికి డిఫరెన్స్ ఏంటవుతుంది 12 అవుతుంది. ఇది 12 అవుతుంది. ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఎంత అవుతుంది చూడండి. 1 + 43 44 అవుతుంది. దీనికి 36 అవుతుంది కదా. ఇది 12 అయింది. సపోజ్ అంటే దీనికి డిఫరెన్స్ ఎంత 8 కాబట్టి 20 28 36 28 36 సరిపోయింది. సో దీనికి మళ్ళీ డిఫరెన్స్ 8 దీనికి 8 దీనికి 8. సో కాబట్టి 8 8 అప్పుడే యాడ్ అవుతుంది. కాబట్టి 3కి 12 3 12 కలిపితే 15. సో 15 20 కలిపితే ఆన్సర్ ఏమో 35. సో 35 28 కలిపితే 63. సరిపోయింది ఆన్సర్ 35. అర్థమైంది. ఆ లాజిక్ మీరు ఇంప్లిమెంట్ చేసుకోవడమే. అలాగే ఇది 7 26 63 124 ఎలాగో ఇది ఎలాగనేది చూడండి. దీనికి డిఫరెన్స్ ఎంత అవుతుంది 19 అవుతుంది. దీనికి డిఫరెన్స్ ఎంత అవుతుంది 37 అవుతుంది. దీనికి ఎంత అవుతుంది 37 4 51 20 71. అలాగే దీనికి 76 + 15 91 అవుతుంది. దీనికి కూడా చూడండి 85 87 127 అవుతుంది. ఇప్పుడు దీనికి డిఫరెన్స్ వచ్చేస్తే 18. మళ్ళీ దీనికి 34. దీనికి 20. దీనికి 36. సరిపోలేదు. సో లాజిక్ ఇది ఇంప్లిమెంట్ అవ్వలేదు. డిఫరెన్స్ ద్వారా లాజిక్ రావడం లేదు. మరి ఏం చేద్దాం అనేది చూడాలి. సారీ ఇగో ఇక్కడ ఇది 61 63 + 124 ఎంత 61 కూడా సరిపోయింది. ఇది 24 అయింది. ఇది 30 అయింది. ఇది 36 అయింది. సరిపోయింది. 18 + 6 + 6 + 6 కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ +6 అయితే 42. సో 127 + 42 169. 342కి 169 కలపాలి అంటే 351 451 451కి 50 కలిపితే 501 10 కలిపితే 511. ఆన్సర్ 511. 342కి 169 కలిపితే వచ్చే ఆన్సర్ ఎంత అవుతుంది అంటే 511 అవుతుంది. అదే ఆన్సర్. అర్థమైందా? అది 2 స్టెప్స్ వెళ్ళేటప్పటికి లాజిక్ వచ్చింది.
అలాగే ఇది నెక్స్ట్ వచ్చేసి 3 7 ఇలా ఉంది. సో దీనికి దీనికి డిఫరెన్స్ ఎంత అంటే 4, దీనికి దీనికి డిఫరెన్స్ 8, దీనికి దీనికి తెలియదు, దీనికి దీనికి తెలియదు, దీనికి దీనికి చూద్దాం 64. ఇందాక చెప్పాను లాజిక్ ఇది 2 స్క్వేర్ 2 క్యూబ్ 2 పవర్ 4 2 పవర్ 5 2 పవర్ 6. సో 2 పవర్ 4 అంటే 16 ఇక్కడ, ఇది 32. సో 15 ప్లస్ 16 31, 31 32 కలిపితే 63 సరిపోయింది. సో ఆన్సర్ వచ్చేసి 31. నెక్స్ట్ ఇక్కడ 8 28 116 584 ఉంది. చూడండి బాగా అబ్నార్మల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఏదో మల్టిప్లికేషన్ అయ్యి ఉండాలి. ఏంటో అని చూద్దాం. ఇంటూ 3 ప్లస్ 4 8 3 24 ప్లస్ 4 కలిపితే 28. అదేవిధంగా 28 ఇంటూ 4 ప్లస్ 4, అదేవిధంగా ఇంటూ 5 ప్లస్ 4, కాబట్టి ఇదేమవుతుంది ఇంటూ 6 ప్లస్ 4 అవుతుంది. సో 584 ఇంటూ 6, కాబట్టి 3508 యాడ్ చేసి మల్టిప్లై చేస్తే ఇంటూ 3 ప్లస్ 4 ఇంటూ 4 ప్లస్ 4 ఇంటూ 5 ప్లస్ 4 ఇంటూ 6 ప్లస్ 4 అంటే ఇంక్రిమెంటెడ్ మల్టిప్లికేషన్ అండ్ సేమ్ నెంబర్ ఎడిషన్. అర్థమైందా ఎలా ప్యాటర్న్స్ అది. నెక్స్ట్ 3 తర్వాత ఏముంది 3 7 అలా ఉంది. ఇది కూడా అంతే సింపుల్గా చేయొచ్చు. ఇంటూ 2 ప్లస్ 1, ఇది ఇంటూ 3 7 3 21 ప్లస్ 2 ఇంటూ 4 92 ప్లస్ 3. సో ఇంక్రిమెంటెడ్ మల్టిప్లికేషన్ అండ్ ఇంక్రిమెంటెడ్ ఎడిషన్. సో లాస్ట్ నెంబర్ ఏమవుతుంది ఇంటూ 5 ప్లస్ 4. సో 95 ఇంటూ 5 అంటే 590 450 ప్లస్ 5 5 25 475. 475 ప్లస్ 4 479. ఆన్సర్ వచ్చేసి 479. సో దీని ఆన్సర్ ఎంత అంటే 479. నెక్స్ట్ ఇది సింపుల్. 1కి 5కి డిఫరెన్స్ 4, దీనికి దీనికి డిఫరెన్స్ 9, దీనికి దీనికి 16, దీనికి దీనికి 25, దీనికి దీనికి 36. కాబట్టి 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్, ఇక్కడ 7 స్క్వేర్ ఉంటుంది 49. యాడ్ చేస్తే 140. 198 అలా 194 అయింది, 194 అలా 185 అయింది, 185 వల్ల 169 అయింది. చాలా సింపుల్. దీనికి దీనికి డిఫరెన్స్ చూడండి, దీనికి దీనికి డిఫరెన్స్ చూడండి. -4 ఇందులోంచి తీసేస్తే -9 -16. కాబట్టి ఖచ్చితంగా ఏమవుతుంది దీనికి దీనికి డిఫరెన్స్ 5 7 అలా ఇంక్రిమెంట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 9 ఇంక్రిమెంట్ అయితే -25. సో 169 -125 144. 4 -4 డిఫరెన్స్ దీంట్లోంచి తీసేయాలి. -4 ఇక్కడ -9 ఇక్కడ -16. 4 అలా 9 అయిందంటే 5 ఇంక్రిమెంట్ 7 ఇంక్రిమెంట్ 9 ఇంక్రిమెంట్ కాబట్టి 25. 169 -25 144. అలాగే ఇది 2 7 ఉంది 27 అయింది అంటే ఇంక్రిమెంట్ దాని మల్టిప్లై అవుతుంది. సో సింపుల్గా మీరు చూడండి ఒకసారి, దానికి దానికి డిఫరెన్స్ ఎంత ఉందో అనేది చూసుకోండి. దాన్ని బట్టి ఈజీగా వస్తుంది. దీనికి దీనికి డిఫరెన్స్ 5, దీనికి దీనికి 20, దీనికి దీనికి 80, దీనికి దీనికి 320. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని బట్టి 5 అంటే మనం ఏమని రాసుకోవచ్చు? 5 అంటే 5 ఇంటూ 1 స్క్వేర్, 20 అంటే 5 ఇంటూ 2 స్క్వేర్, 60 అంటే 5 80 అంటే 5 ఇంటూ 16 4 స్క్వేర్, ఇది 5 ఇంటూ 320 మీకు అర్థమవుతుందా? 5 ఇంటూ 1 స్క్వేర్ 5 ఇంటూ 2 స్క్వేర్ 20, 5 ఇంటూ 4 స్క్వేర్. 5 కామన్గా ఉంటుంది, 1 అలా 2 అవుతుంది, 2 4 అవుతుంది, కానీ 4 ఏమో 8 అవుతుంది, డబల్ అవుతుంది కాబట్టి 8 అవుతుంది. 8 స్క్వేర్ 16, 16 5 ఎంత 80, కాబట్టి 400. సో 400 యాడ్ చేయాలి. 5 ఇంటూ 8 స్క్వేర్
8 స్క్వేర్ అంటే ఎంత 64 into 5 ఎంత 320 సరిపోయింది ఇలాగా వస్తుంది. కాబట్టి మీకు లాస్ట్కి వచ్చేసరికి లాస్ట్ ఆన్సర్ ఎంత అవుతుంది అనేది మీరు చూసుకోవాలి. క్వశ్చన్ మార్క్ ఎక్కడ ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు, అర్థమైందా? కాబట్టి ఇది దీనికి ఇది దీనికి ఇది దీనికి ఇది దీనికి సరిపోయింది. నెక్స్ట్ ఏమవుతుంది 5 into 16 స్క్వేర్ అవుతుంది. 16 స్క్వేర్ అంటే ఎంత 256 into 5 ఎంత మల్టిప్లై చేయండి, అది దీనికి యాడ్ చేస్తే వచ్చేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? సో 16 స్క్వేర్ అంటే 256 into 5 33 28 2 10 12 1280ని 427 యాడ్ చేయండి. 7071 1707 ఇది ఆన్సర్. అంటే మల్టిప్లికేషనే ఇబ్బంది, ఇక్కడ లాజిక్ సింపులే, మల్టిప్లై చేసి చెప్పడమే. అర్థమైందా? సో దీని డిఫరెన్స్ 5, దీని డిఫరెన్స్ 20, 80, 320 వచ్చింది. కన్సిస్టెంట్గా ఏం లేవు, 15 తేడా ఉంటే ఇక్కడ 60 తేడా ఉంది, ఇక్కడ ఏదో 240 తేడా ఉంది. అర్థమైంది? అంటే ఇంటూ 4 అదే ఇంకో రకంగా కూడా లాజిక్ ఆలోచించవచ్చు. 5ని 5 into 1 స్క్వేర్ అనొచ్చు, 20ని 5 into 2 స్క్వేర్, 80ని 5 into 4 స్క్వేర్, 320 5 into 8 స్క్వేర్. నెక్స్ట్ వచ్చింది ఏమో 5 into 16 స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ 1707. అర్థమైందా? సో ఇక్కడ వరకు చేసాం. నెక్స్ట్ ఇంకొన్ని డెప్త్గా ఉన్న సమ్స్, కొంచెం టఫ్ ప్రాబ్లమ్స్, ఇవి రేపటి క్లాసులో చూద్దాం. ఇలా ఎన్ని సమ్స్ అయినా చేయొచ్చు మనం. మీరు నెంబర్ ఆఫ్ సమ్స్ చేయడం ద్వారానే ఈ చాప్టర్ మీద మీకు గ్రిప్ వస్తుంది. సో రేపు కొన్ని కాంప్లికేటెడ్ సమ్స్ అన్నీ కూడా ఒక లిస్ట్ కింద రేపు చెప్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.